సూర్యతేజ ఒక్క నిమిషం ఇక్కడ చిచ్చు పెట్టడం. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి, ఒక్క నిమిషం. రక్తం మరుగుతుంది సార్. అవును వెంకటరెడ్డి గారు, రక్తం మరుగుతుంది, ఆవేశం పొంగుతుంది. త్యాగాల పునాదుల మీద నిలబడ్డ తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు జర్నలిస్టులే కాదు, మొత్తం యావత్తు తెలంగాణ ఈరోజు విస్మయం చెంది ఆ తెలంగాణను మీరు మళ్ళీ ఆవేదన పరిచి ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుడిని దయచేసి సమర్థించకండి. దయచేసి తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో మీరు ఆయనతో మాట్లాడి తెలుసుకోండి. తప్పైందని బేషరతుగా క్షమాపణ చెప్తేనే ఆ పార్టీకి ఇక్కడ ఏమైనా ఉంటది. లేకపోతే మేము ప్రజల మధ్యకి ఆగండి మమ్మల్ని మాట్లాడినివ్వండి. అంతా మీరే మాట్లాడతారు, పార్లమెంట్ లో మీరే మాట్లాడతారు, ఇక్కడ మీరే మాట్లాడతారు, మమ్మల్ని జావ కొడతారు, మా తెలంగాణ వద్దంటారు, తెలంగాణ ఒక్క నిమిషం సాదిక్ సార్, నేను నుమాన్ గారిని మధ్యలో ఆపి నేను సాదిక్ సార్ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే ఇది నా వైపు కామెంట్ చేశారు కాబట్టి నేను సాదిక్ సార్ వర్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగానండి, జర్నలిస్టులు కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ రక్తం మరుగుతుంది సార్. వెంకటరెడ్డి సార్ రక్తం మరుగుతుంది. ఆ స్పీచ్ని విన్న తర్వాత ఏమి చేయాలో పార్టీలు పక్కకు పెట్టండి. ఆయన ఎవరో ఏ పార్టీ మాకు అవసరం లేదు. ఆయన ఎవరు తెలంగాణ గురించి మాట్లాడండి. హూ ఈజ్ దట్ ఫెలో? నేను పార్టీలు పక్కకు పెడతా వెంకటరెడ్డి గారు, పార్టీలు వద్దు, ఏ పార్టీ జెండా వద్దు, తెలంగాణ జెండాతో మనం ముందుగా వెళ్దాం. ఆయన తెలంగాణ గురించి మాట్లాడలేదు సార్, మీరు లేదు మాట్లాడండి. ఏం మాట్లాడతారు మళ్ళీ రామరెడ్డి గారు? తీరు మాట్లాడిన అంతే, తెలంగాణ గురించి ఏం కామెంట్ చేయాలి? తెలంగాణ ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వర్షన్ ఎట్లా ఉందంటే ఆయన తెలంగాణ గురించి మాట్లాడలేదు, తెలంగాణ విభజన గురించి మాట్లాడారు అంటారు. బిడ్డ పుట్టారు కానీ సక్రమంగా కాదు అన్నట్టు లేదా లైన్. షుడ్ నాట్ యాక్సెప్టబుల్, అసలు యాక్సెప్ట్ చేసే మాటే కాదు ఇది. అది చెప్తాం, ఆగండి, అదే చెప్తా. వెంకటరెడ్డి గారు, నిండు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, నిండు రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడారు ఒకసారి తీసి చూడండి. మీరు తీరు అంటే వీళ్ళందరూ ఏం గడ్డి వీకెండ్ చెప్పండి మీరు చెప్పండి. కాదు, వీళ్ళు గడ్డి వీకెండ్ లేదు, అప్పటికప్పుడు ప్రధానమంత్రి దగ్గర పోయి ఒక లెటర్ తీసుకొని వస్తేనే మేము ఒప్పుకుంటామన్నారు. ఎందుకంటే చరిత్రను మీరు అది చేస్తారు. రాజ్యసభ ప్రొసీడింగ్స్ చూడండి సార్, రాజ్యసభ ప్రొసీడింగ్స్ చూడండి. ఆగండి, విషయం చెప్తారు, తీరు చెప్తున్నా. మీరన్న తీరు గురించే చెప్తున్నా. వాళ్ళు ఏమంటారు అంటే మేము తెలంగాణను అనలేదు, తెలంగాణ అస్తిత్వ పోరాటం గురించి మాట్లాడలేదు, తెలంగాణను విడదీసిన దాని గురించి మాట్లాడుతారు. మీరు 10 ఏళ్ళు ఏం బీకిండ్రు? ఈ 10 ఏళ్ళు ఏం బీకిండ్రు? ఏం సరి చేయలేకపోయినరు? ఏమైనా సరి చేసిండ్రా మీరు? పార్లమెంట్ లో పాస్ అయింది. అయినాక మీరు ఇప్పుడు మళ్ళీ మార్చండి. మీరు ఎన్ని మార్చారు? అరే ఈ రోజు పెట్టే డీలిమిటేషన్ బిల్లు మొత్తం 2/3 మెజార్టీ తోటి పెడుతున్నారు. గదిగా తెలంగాణ గురించి చేయలేరా? సరే తప్పు జరిగింది అనుకుందాం, మీరు ఏం చేసిండ్రు? 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు మీరు? దాని నుంచి ప్రజల నుంచి డిమాండ్ రావాలి. ఏమి చేయలే, ఇంకా తెలంగాణను ఇంకా అవమానపరుస్తున్నారు. తెలంగాణను అవమానపరిస్తే మొత్తం ప్రపంచ పోరాటాల చరిత్రను అవమానపరిచినట్టు, ప్రపంచాల త్యాగాల పునాదులను అవమానపరిచినట్టు, ఒక మానవనీయ కోణాన్ని అవమానపరిచినట్టు. పార్టీలో వదిలిపెడదాం, జెండాలో వదిలిపెడదాం, ఎజెండాలో వదిలిపెడదాం. ఒక మానవనీయ కోణాన్ని అవమానపరిచిన విషయం ఈరోజు నిండు పార్లమెంట్లో జరిగిందంటే నాలాంటి వానికి నాకే అనిపిస్తుంది. ఆ జర్నలిస్ట్ కాదు, నాకైనా సిగ్గు ఉండాలి. నేను ఇప్పుడు ఏ రోడ్డు మీద అంటే ఆ రోడ్డు మీద పోయి ఇప్పుడు బయలుదేరుతున్నా. నేను ఇప్పుడు మాట్లాడాను. అవమానపరిచిండు. అదే వద్దండి. ఈ రామరెడ్డి గారు సార్, మీరు ఒక నిమిషం, చెప్పేటి అన్ని అబద్ధాలు. రామరెడ్డి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే తప్ప ఒక్కటి కూడా క్లారిటీ లేదు. రామరెడ్డి గారు సార్ ఒక్క నిమిషం, అంటే నేను ఏమంటున్నా సాదిక్ సార్ 1 సెకండ్. వాట్ ఐమ్ సేయింగ్, సాదిక్ సార్ ఒక్క నిమిషం, నేనేమంటున్నా, స్వరాజ్ ఈ రోజు ఉంటే కంట నీరు పెట్టేవారు, కంట నీరు పెట్టేవారు. ఆ పెద్దమ్మ ఈ రోజు చిన్నమ్మ ఉంటే కంట నీరు పెట్టేవారు, నీరు పెట్టేవారు. సుష్మా స్వరాజ్ సాదిక్ సార్ 1 సెకండ్. కాంబోజ్ గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా,
సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి అదే మనకు అనవసరం సోనియా సార్. గాంధీ రామరెడ్డి గారు అన్నాడు. మీరు subject No, that is okay. అది సూర్య గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు సూర్య ఒక్క నిమిషం నేనేమంటున్నా రామరెడ్డి సార్ మీరు ఏం వన్ సెకండ్ నేనేమంటున్నా